ఆ గవర్నమెంట్లోనూ నా మీద కేసు పెట్టారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉప్పరపల్లి హరిజనవాడకు చెందిన ఈన రాజీ చంద్రశేఖర్ కుటుంబానికి బోలా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందాల నాగేంద్ర ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, మంచం, పరుపు, ఫ్యాన్, పండ్లు అందజేశారు. ఆసుపత్రి చికిత్సకు అవసరమైన సహాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. దాతల జొన్నలగడ్డ సతీష్, పాలకుమార్, సి సురేష్, ఉమా, శివ సహకారం అందించారు. సేవా సమితి సభ్యులు పాల్గొని భవిష్యత్తులో మరింత సహాయం చేస్తామని తెలిపారు. ఆర్థిక సంస్థ ఇది లేక వారికి ఒక మంచము, ఒక ఫ్యాను, ఒక పరుపు, నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా బోలా శంకర్ సేవా సమితి అధ్యక్షులైనటువంటి నాగేంద్ర గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి దాతలతో సంప్రదించి మా కొన్నిపాటి ప్రసాద్, పతి లక్ష్మీపతి వీళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ పొద్దు తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏ అవకాశం వచ్చి ఏదైనా కానీ వాళ్ళకి అందరికీ అండగా ఉంటామని బోలా శంకర్ సేవా సమితి సభ్యులు మేమందరం కూడా చెప్తాం. దాతలు సతీష్, పాల్ కుమారు వీరందరూ బోలా శంకర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. హరిజనవాడ దిగువపల్లిలో చంద్రశేఖర్ అనే అబ్బాయి గత 20 రోజుల ముందు స్కూల్ నుంచి వస్తూ ఉండగా ఒక లారీ దాన్ని డైలీ డ్రెస్సింగ్ చేసి చేయాలంటున్నారు. వారికి ఇంట్లో ఒక ఫ్యాన్ సౌకర్యం కానీ, మంచం కానీ ఏమి సరుకులు లేవు, చాలా నిరుపేదలని చెప్ప మా బోలా శంకర్ సేవా సమితికి తెలియజేయగా మేము వెంటనే ప్రసాద్ మాకు తెలియజేయగా వెంటనే మేము స్పందించి వారికి కావాల్సిన సరుకులు, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో అన్నీ వారికి సమకూర్చాము. అలాగే ఇంకా వేరే వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి అందించేదానికి చూస్తాము. వాళ్ళు ఈరోజు తిరుపతి కానీ మా అబ్బాయిని ఎక్కడైనా ఆసుపత్రిలో చేర్చమన్నారు. అది కూడా ప్రయత్నం చేస్తాము. మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అన్నీ రెడీ చేస్తే మేము తిరుపతి రోయాకు కూడా జాయిన్ చేసి అక్కడ పెట్టిస్తామని మా బోలా శంకర్ సేవా సమితి తరఫున తెలియజేసుకుంటాం. అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా బోలా